పిఎంసి ప్రేక్షకులకు, పిరమిడ్ మాస్టర్స్కు, ధ్యాన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఖమ్మం పట్టణంలో సీనియర్ మోస్ట్ మాస్టర్ విజయలక్ష్మి గారి స్వగృహంలో ఉన్నాం. సో ఈరోజు మనం పిఎంసికి వారి యొక్క అద్భుతమైనటువంటి అనుభవాలు పంచుకోవడం కోసం మనం వారితో ఉన్నాం. నమస్కారం విజయలక్ష్మి గారు. ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి. కుటుంబ నేపథ్యం అంటే నేను పుట్టింది ఖమ్మం జిల్లాలోనే. మా నాన్నగారు కల్లూరు దగ్గర పోచవరం అనేటటువంటి గ్రామంలో ఉండేవారు. ఆయుర్వేదిక్ వైద్యం చేసేవారు. నేను అక్కడే పుట్టడం జరిగింది. సో మా హస్బెండ్ కూడా ఖమ్మం జిల్లా వాసియే. ఖమ్మంకి దగ్గరలో ఉన్నటువంటి లచ్చిగూడెం గ్రామంలో జన్మించడం జరిగింది. నాన్నగారు అమ్మగారు మరి అత్యంత భక్తిపూర్వకంగా ఉండేవారు. పూజలు అవి అమ్మ చేసేవారు. తర్వాత నాన్నగారు పెద్దగా అంటే భక్తిభావం లేకున్నా కానీ అమ్మ రోజు దీపారాధన 3 పూటలా వెలిగించేవారు. అప్పటి నుండి అంటే దేవుడెక్కడా అని నేను అడిగేదాన్ని. కాకపోతే అమ్మ నాకు అంతగా వివరంగా చెప్పలేదు. తర్వాత మా అత్తగారు లేరు. మా వారు చిన్నప్పుడే చనిపోయారు. మా మామయ్య గారు టైలరింగ్ చేస్తూ అదే లచ్చిగూడెం గ్రామంలోనే ఉండేవారు. వారికి అంటే ఆధ్యాత్మికత పట్ల ఎలా ఎరుక ఉంది అనేది నాకు అంతగా తెలియదు. ఎందుకంటే వారితో అంత చనువుగా నేను మాట్లాడలేకపోయేదాన్ని. నా హస్బెండ్ యోగానందరాజు. మా ఇరువురికి వివాహం 89లో జరిగింది. మాకు బాబు. మరి మేము స్పిరిచువల్గా తెలుసా అంటే అంతకుముందు తెలియదు. ముందుగా మీకు ఎటువంటి ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో మీకు ఎటువంటి ప్రవేశం లేదు, కానీ ఇంట్లో వాళ్ళకి కొంచెం ఉండేది. మరి మీరు ధ్యానంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఎప్పుడు వచ్చారు మీరు? నేను ధ్యానం అంటే నేను ముందుగా 1990లో సిద్ధి సమాధి యోగా చేశాను. అది కూడాను నా మిత్రురాలు ప్రోద్బలంతో. ఎందుకంటే తను కొంచెం ఫ్యాట్ ఉండేది. నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ ఎలాంటి అలవాట్లు కానీ లేవు. నేను మొదటి నుండి మా కుటుంబం అంతా కూడా ప్యూర్ వెజిటేరియనిజం. ఎందుకంటే అమ్మ అసలు కనీసం మేము చిన్నప్పుడు గుడ్డు తినేవాళ్ళం. అమ్మ గుడ్డు కూడా తినకపోయేవారు. సో 1990లో నా మిత్రురాల ద్వారా నేను సిద్ధి సమాధి యోగాలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆధ్యాత్మికంగా మొదటి ఓనమాలు నేర్చుకోవడం జరిగింది. సో నాకు ఎలాంటి రుగ్మతలు లేకపోయినా కూడా దానిలో నేను చాలా లోతులకు వెళ్ళాను. కంటిన్యూగా అది చేస్తూ ఉన్నాను. 1990 నుండి 2007 వరకు కూడా అదే ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాను. ఆ తర్వాత నేను ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. సో ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత, ధ్యానం తర్వాత మీ జీవితంలో వచ్చినటువంటి మార్పులు, ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత మీరు గమనించినటువంటి విషయాలు. అంటే రుగ్మతలేవి అంటే చిన్నవి ఉండేవి. జలుబు కానివ్వండి అలాంటివి చిన్నవి ఉండేవి. సో అలాంటివేవి కొంత తగ్గిపోయింది. నేను సిద్ధి సమాధి యోగా అంటే ఆహార నియమం పాటించి 21 డేస్ రా ఫుడ్ తీసుకొని కొన్ని యోగాసనాలు తర్వాత సోహం అలాంటిది చేయించారు. ధ్యానం అంటే తెలియదు అప్పుడు. తర్వాత నేను 2005 సంవత్సరంలో మా నాన్నగారు పరమపదించారు. అప్పుడు నేను బాగా బాధపడుతూ ఉండేదాన్ని. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. నేను సిద్ధి సమాధి యోగాలోకి 90లో వచ్చిన తర్వాత 2000 సంవత్సరంలో తిరుపతి వెళ్ళాను. తిరుపతి వెళ్ళి అక్కడ హృదయ సమ్మేళనం జరుగుతుంటే హృదయ సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది. అక్కడ నాకు ఒక ఉదయభాను అనేటటువంటి అందరూ డాడీ అని పిలుస్తున్నారు. ఫస్ట్ టైం నేను అక్కడ బ్యాగ్ పెట్టుకొని కూర్చుంటే నా బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నప్పుడు ఆయన నా బ్యాగ్ తీసుకెళ్తున్నారేంటి అని ఆయన వెనక సైలెంట్గా వెళుతూ ఉన్నాను. బ్యాగ్ అలా తీసుకెళ్ళి మర్చిపోయాను అని చెప్పేసి మళ్ళీ వెనక్కి చూసి నన్ను వాళ్ళతో తీసుకెళ్ళి అలా పరిచయం మొదలైంది 2000 సంవత్సరంలో. అక్కడి నుండి ప్రతి సంవత్సరం కూడా నా దగ్గరికి వస్తూ నాతో అనుభవాలని పంచుకుంటూ సిద్ధి సమాధి యోగా గురించి అంటే వాళ్ళు అంతకంటే సీనియర్స్, నాకంటే ముందుగా కూడా వాళ్ళు సీనియర్సు. సో అలా నాతో వస్తూ ఉండేవాళ్ళు. తర్వాత నాన్నగారు పరమపదించినప్పుడు నేను ఏడుస్తూ ఉన్నప్పుడు, నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు, వారి టైం వచ్చింది వెళ్ళిపోయారు,
కాబట్టి ఇప్పుడు మనకు సిద్ధి సమాధి యోగా లాంటిదే ధ్యానం అనేటటువంటిది ఒకటి ఉంది. మేము వెళ్తున్నాము అని చెప్పేసి షిరిడీలో జరుగుతుందప్పుడు. అది ధ్యాన యజ్ఞమో ఏదో నాకు అంతగా గుర్తులేదు. అలా జరుగుతూ ఉన్నప్పుడు నన్ను ఖమ్మంలో రైలెక్కమని వరంగల్ వరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత 2007 సంవత్సరంలో మేమందరం కూడా వైజాగ్ నుండి చాలా బస్సుల్లో వస్తున్నాము. గురువుగారు కూడా పత్రి గారు కూడా వస్తున్నారు. నువ్వు కూడా రా అంటే నేను ఆ రేడియో స్టేషన్‌లో అప్పుడే ట్రైనింగ్ తీసుకొని ఉన్నాను. జాబ్ చేస్తూ ఉన్నాను అప్పటి నుండి. అయితే ఆ రోజు రమ్మంటే పత్రి గారి కోసం నేను చాలా అంటే కొత్తగూడెం నుండి పాల్వంచ వరకు ఆటోలో, అక్కడి నుండి బండి మీద అలా రకరకాలుగా చేసుకుంటూ వెళ్ళాము. అన్ని బస్సులు వెళ్ళిపోయాయి. పత్రి గారిని ఒక్కరినే ఉంచారు. ఎందుకంటే నా కోసం నేను వస్తున్నానని చెప్పి డ్యాడీ ఎవరికీ తెలియకుండా బస్ డ్రైవర్‌తో మేనేజ్ చేసి ఉదయభాన్ డ్యాడీ అలా ఉంచారు బస్సుని. నేను బస్ ఎక్కేసరికి ఇంకా అసలు బస్సు నిండా కిక్కిరిసి ఉన్నారు జనము. పత్రి గారు కనిపించట్లేదు. ఇంక నన్ను తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోట కూర్చోబెట్టారు. ఎవరి దగ్గరనో ఎవరి సీట్‌లోనో వాళ్ళ మీద కూర్చోబెట్టారు. ఆ తర్వాత పత్రి గారు నాకు కనిపించలేదు. మేము ఆ సాయంత్రం వరకు అక్కడికి చేరుకున్నాము. సాయంత్రము మేము బోట్‌లో కూర్చున్నప్పుడు అందరం కూడా ధ్యానంలో కూర్చుందాము అని అంటే అంతకు ముందే కొంచెం పరిచయం ఉంది కాబట్టి కళ్ళు మూసుకొని కూర్చున్నాము. చక్కటి వేణునాదం వినిపిస్తూ ఉంది. నాకు మొదటి నుండి కూడా జన్మతః అంటే సాంగ్స్ అంటే ఇష్టము, సంగీతం అంటే ఇష్టము. ఆ వేణునాదాన్ని విని నేను చాలా పరవశించిపోయాను. సో, ఎక్కడి నుండి వస్తుంది ఈ వేణునాదం అనుకున్నాను. తర్వాత తెల్లవారి అందరం బోట్స్‌లో బయలుదేరాము. అంటే గోదావరి నదీ తీరంలో పాపికొండల యాత్రకు సుదీర్ఘంగా అంటే 3 రోజుల యాత్ర ఉంటుంది. గురువుగారిది క్లాస్ ఉంటుంది అని చెప్పి తీసుకువెళ్ళడం జరిగింది. అలా వెళ్ళినప్పుడు ఉదయమే పత్రి గారు ఒక బోట్‌లో ఉన్నారు. నేను ఒక బోట్‌లో ఉన్నాను. డ్యాడీ నేను. ఉదయభాన్ డ్యాడీ నేను. ఆ తర్వాత నన్ను పత్రి గారి దగ్గరికి పంపించండి అంటే పంపించారు పత్రి గారి దగ్గరికి. పత్రి గారు ఉన్న బోట్‌లోకి ఎలాగో ఆ బోట్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ నేను ఫస్ట్ టైము గురువుగారిని చూసింది ఒక మేడంకి ఇందిరా మేడం అని డాక్టర్ ఇందిరా మేడం అనేసి ఆవిడ కిందకు చాలామంది ఉన్నారు. పైన కొంతమంది గురువుగారును ఆ ఇందిరా మేడం కూర్చొని ఉన్నారు. సో, ఆవిడకి ఒక కాన్సెప్ట్ గురించి చెప్తూ ఉన్నారు. పొగడ్తా అని వినపడింది నాకు. నేను వెళ్ళి కొద్దిసేపు కూర్చున్న ఒక 2, 3 నిమిషాలకి. పొగడ్త మీద అలా అనర్గళంగా మాట్లాడుతూ అసలు పొగడ్త అనేది లేకుండా మనిషి జీవనం అనేది, మనిషి దినచర్య అనేది ప్రారంభం కాదు. ప్రతి ఒక్కరిని కూడా మనం పొగడాలి. ఎందుకంటే ఆ పొగడ్తలోనే ఎనర్జీ ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా పొగడాలి. వాళ్ళు ఏ పని చేసినా అప్రిషియేట్ చేయాలి అని చెప్పి ఆ పొగడ్త గురించి అనర్గళంగా ఒక 2 గంటలు అలా చెప్తూ కూర్చున్నారు. నేను కూడా వింటూ కూర్చున్నాను. ఫస్ట్ టైం అనమాట. గురుగారు అలా ఫస్ట్ టైం కలవడం నేను. అంతా అయిపోయిన తర్వాత మేడం ఒక పాట పాడండి అన్నారు ఇందిరా మేడంని. ఆవిడ నాకు రాదు అన్నారు. సరే నేను పాడతాను గురుగారు అన్నాను. అంటే పాడమంటే ఏ పాటో నాకు సరిగ్గా గుర్తులేదు. పాడాను మొత్తానికి. చాలా బాగుంది, చాలా బాగుందనేసి చప్పట్లు కొట్టారు. అలా గురువుగారితో ఇంక మేము 3 రోజులు కూడా హోల్ నైట్ మొత్తం కూడా మెడిటేషన్ చేసుకుంటూ, డాన్సులు చేస్తూ, ఆ గోదావరి నదీ తీరంలో అక్కడ గురువుగారు కూర్చొని చూస్తూ ఉన్నారు మమ్మల్ని. మేమంతా క్యాంప్ ఫైర్ వేస్తే అక్కడ మొత్తం దాని చుట్టూ తిరుగుతూ డాన్స్ చేస్తూ ఉన్నాము. నాకు కొన్ని అంటే సందేహాలు మొదటిగా అలాంటి సన్నివేశాలని చూడడము, గురువుగారితో పరిచయం లేదు. అరగంటకు ఒకసారి ఫస్ట్ ధ్యానంలో కూర్చోబెట్టింది గురువుగారు కూర్చోబెట్టినప్పుడే నేను ధ్యానంలో కూర్చున్నాను. మళ్ళీ అరగంట కాగానే మళ్ళీ ధ్యానంలో కూర్చోబెట్టారు. అలా అరగంటకు కూర్చోబెడుతుంటే గురువుగారు ఏంటి ఇలా కూర్చోబెడుతున్నారు ధ్యానంలో, అరగంటకి చేయాలా అని ఒక సందేహం కలిగింది. అలా మరి పత్రి గారితో నేను 3 రోజుల ధ్యానయాత్ర ఎంతో అద్భుతంగా జరిగింది. కొన్ని సందేహాలు లేడీస్ అందరూ కలిసి కాళ్ళు నొక్కుతూ ఉంటే ఎందుకు ఇలా లేడీస్‌తో కాళ్ళు నొక్కించుకుంటున్నారు అంటే అంతవరకు అలాంటి సన్నివేశాలు చూడలేదు. ఒక ఫాదర్‌కి అంటే మా నాన్నగారికి మేము నొక్కేవాళ్ళం, మా అమ్మగారు నొక్కేవాళ్ళు. కానీ ఇలా అందరూ కలిసి ఆడవాళ్ళు ఎందుకు నొక్కుతున్నారు అనేది అనుకున్నాను. తర్వాత నా ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం నాకు నా ధ్యానంలో నా అంతట నేనే చాలా తెలుసుకోగలిగాను. ఎందుకంటే ధ్యానం చేస్తూ ఉన్న కొద్దీ నాలో భయం తొలగిపోయింది. ధైర్యం వచ్చేసింది. ఎలా అయినా సరే మాట్లాడగలగడము, సంగీత సాధన పెరిగింది. ఇంకా ఎన్నో అనుభవాలున్నాయి.
3 రోజుల యాత్రలో మాత్రం పత్రి గారితో జరిగినటువంటి రాజమండ్రి వరకు, పాపికొండల నుండి రాజమండ్రి వరకు 3 రోజుల యాత్ర అద్భుతంగా ఎంతో ఆనందభరితంగా కొనసాగి అక్కడ గురువుగారికి రాజమండ్రిలో సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంకా ఎవరి ఇళ్ళకి వాళ్ళం వెళ్ళిపోయాం. సో ఇది పాపికొండల యాత్ర. అప్పుడు నేను కూడా ఉన్నాను ఆ 3 రోజులు. ఓకే. ఇంకా మరి ఇలాంటి అనుభవాలు పత్రిజీతో ఇంకా మీరు పంచుకోవాలనుకుంటున్నటువంటి ముఖ్య అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా పత్రికారితో అంటే చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. నేను 2007 సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చిన తర్వాత అసలు అద్భుతంగా నేను ఎలా అంటే 2007 నేను సిద్ధి సమాధి యోగా చేసింది కూడా నవంబర్ 26, 27, 28 తేదీల్లో మాకు మంత్రోపదేశాలు తర్వాత ఇంకా చాలా చాలా జరిగాయి. యాదృచ్ఛికంగా ఈ పిరమిడ్ మెడిటేషన్లోకి రావడం కూడా 2007 సంవత్సరం నవంబర్ 26, 27, 28 తేదీల్లో నాకు డేట్స్ బాగా గుర్తున్నాయి. పాపికొండల్లో గురువుగారితో ఉన్నాము. మరి తర్వాత ఈ ఆనంద్ ప్రసాద్ కూడా ఉన్నారన్న సంగతి నాకు అప్పుడు తెలియదు. సో నేను నవంబర్లో పాపికొండల యాత్ర అయిపోయిన తర్వాత గురుగారితో కలిసిన తర్వాత డిసెంబర్లో అరుణాచలంలో అప్పుడు ధ్యాన యజ్ఞాలు జరుగుతూ ఉండేవి. సో అది ఫస్ట్ టైం నేను అంటే ఖమ్మం జిల్లా దాటి నేను ఎప్పుడూ ఎటు వెళ్ళలేదు. సో అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ ఆనంద్ ప్రసాదే నాకు కలిశాడు. అంటే వాళ్ళు ఎలా కలిశారో నాకు గుర్తు రావట్లేదు, కానీ వెంకటేశ్వర సారు, మన ఇల్లందు వెంకటేశ్వరరావు గారు పరిచయం చేశారు. పరిచయం చేస్తే అప్పుడు ఆనంద్ ప్రసాద్ వాళ్ళ బాబు చాలా చిన్నగా 6 నెలల బాబు అనుకుంటాను. నాకు అక్కడికి వెళ్తుంటేనే గొంతంతా బాగా జలుబు చేసి గొంతు పోయింది, మాట రావట్లేదు నాకు. అంటే రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ నేను అరుణాచలం ఎందుకు వెళ్ళబడ్డానో, అంటే మొదటిగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత అరుణాచలం ఎందుకు వెళ్ళబడ్డాను అని అంటే ఆ అరుణాచలేశ్వరుని యొక్క ఆయనకు అంటే ఆయన హృదయంలో నేనున్నానేమో, నా హృదయంలో ఆయన ఉన్నారు అని అనుకుంటాను ఇప్పటికీ. ఎందుకంటే అక్కడికి వెళ్ళడం, మన రమణ మహర్షి ఉన్నారు అక్కడ, ఆయన చాలా మౌనంగా ఉండేవారు. అందుకే నా గొంతు మాటలు రాలేదు. కానీ అక్కడ ఆ అంటే ఆ దృశ్యము, ఆ అంతమంది జనము, అక్కడ ఆ యజ్ఞము, ధ్యాన యజ్ఞము జరుగుతున్నప్పుడు అద్భుతంగా నేను ఏదో లోకంలో ఆ స్వర్గంలో ఉన్నట్లుగా అనిపించింది. ఎందుకంటే మొట్టమొదటిసారి బయటికి వెళ్ళడం, అక్కడ కనిపించడం, అందరూ ముందు కూర్చుంటే చిట్ట చివరి ఇంకా లాస్ట్ కుర్చీలు కూడా లేకపోతే కింద కూర్చున్నాం మేము. నేను, ఆనంద్ ప్రసాద్, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ బాబు, వాడు చిన్నోడు. సో అట్లా అంటే నిజంగా ఎంతటి అద్భుతం అంటే ఇది. ముందుగా అరుణాచలం వెళ్ళడం, ఆ తర్వాత బెంగళూరు వెళ్ళడం. అరుణాచలంలో నాకు ఆనందం తప్ప నాకేమీ కలగలేదు, నాకేమీ తెలియదు కూడా అప్పటికి. తర్వాత బెంగళూరు వెళ్ళాము. బెంగళూరు వెళ్ళిన తర్వాత అప్పటికి ఇంకొక సంవత్సరం అయింది కాబట్టి కొంతమంది మిత్రులు, వైజాగ్ మిత్రులు చాలామంది ఉన్నారు. మేమందరం కలిసి సరదాగా అంటే గురుగారు సబ్జెక్ట్స్ చెప్తూ ఉంటే మనసు అనే కాన్సెప్ట్ని పట్టుకొని, మనసు ఎక్కడుంది, అసలు ఎలా ఉంటుంది మనసు, నీ మనసు దొరికిందా, నీ మనసు పోయిందా, ఇలా జోకులు వేసుకుంటూ మేము మనసు గురించే కాన్సెప్ట్ మాట్లాడుకునేవాళ్ళం. కానీ అక్కడ కూడా ఏమీ అనుభవం రాలేదు. అందరూ నన్ను అడిగేవాళ్ళు, అనుభవం వచ్చిందా ఏమన్నా అంటే, అనుభవం అంటే ఏంటో నాకు తెలియదు అనేసి చెప్పేదాన్ని. అనుభవం నాకు ఎప్పుడు బెంగళూరులో కూడా మరుసటి సంవత్సరం కూడా 2008లో కూడా నాకు అనుభవాలు ఏవీ రాలేదు. తర్వాత శ్రీశైలం వెళ్ళాం. శ్రీశైలం ధ్యానయజ్ఞం. శ్రీశైలం వెళ్ళాం. శ్రీశైలం ధ్యానయజ్ఞంలో నేను అనుకున్నాను ఎవరితో మాట్లాడకూడదు, బాగా ధ్యానం చేయాలి అనేసి ఆ స్టేజ్ డయాస్ పక్కనే కూర్చొని బాగా ధ్యానం చేస్తూ ఉంటే, ఒకరోజు నేను మొట్టమొదటి రోజు కూర్చున్నప్పుడు పైనుండి నాకు ఒక తెల్లటి దారలాగా, పాలదారలాగా నా మీద పడింది. ఆ తర్వాత రోజు మరి నేను అటు ఇటు గోడల లోపల నుండి వెళుతూ ఉన్నాను. ఇదేంటి నేను గోడ లోపల నుండి వెళ్ళగలుగుతున్నాను అనేసి లోపలికి చూసుకుంటే లోపల గోడ అడ్డు ఉండేది, మళ్ళీ కనిపించేది, లోపలికి బయటికి వెళ్తూ ఉండేదాన్ని. తర్వాత 3వ రోజు ఒక చిన్న ధ్యానంలో నిశ్చలంగా కూర్చున్నాను. ఒక చిన్న ఏనుగు పిల్ల వెళ్తుంది ముందు. ఏంటి ఇలా ఏనుగు పిల్ల వెళ్తుందని చూస్తే ఒక దగ్గర ఆగింది. అక్కడ భూమి లోపల నుండి శివలింగం బయటకు వస్తూ ఉంది. ఆ శివలింగం అలా పైకి వచ్చి ఆగింది. చిన్న ఏనుగు పిల్ల అంత ఎత్తులో. ఆ తర్వాత ఒక సర్పం వచ్చింది. సర్పం వచ్చి ఏం చూస్తుంది, ఏంటి ఈ సర్పానికి వెనుక ఇలాగా ఆకారం ఉంటుంది, ఇలాగా అది ఉందా అని ఇలా తొంగబడి చూశాను.
అది పడగ మీద ఉంది ఆ గుర్తు. ఆ తర్వాత అదేదో కృష్ణపాదమో ఏదో అంటారు. ఆ తర్వాత సాలెపురుగు వచ్చింది. ఇలా చెయ్యంత వెడల్పు ఉంది. ఆ సాలెపురుగు వచ్చేసి శివలింగం మీద ఇలా దుమ్ము దులిపేసి అలా శివలింగం మీద నిలబడి ఉంది. ఇలా ఎందుకొచ్చిందని నేను శివప్ప సార్‌ని అడిగాను. సార్ నాకు ఇలా అనుభవం వచ్చింది. అనుభవం అంటే ఏంటో తెలీదు నాకసలు. ఇలా కనిపించింది ధ్యానంలో కూర్చున్నప్పుడు అంటే ఆయన ఏదో చెప్పారు. నాకు రావాలనుకున్నాను అలాగా, కానీ నీకొచ్చిందా ఇలాగా అన్నారు. సరే ఏదో జోక్ చేస్తున్నారు అనుకున్నాం. ఇంకా తర్వాత బెంగుళూరు తర్వాత వైజాగ్ వెళ్ళడం జరిగింది. వైజాగ్‌లో నేను త్వరగా బయలుదేరి అమ్మని తీసుకొని వెళ్ళానప్పుడు. త్వరగా వెళ్ళేసి గురువుగారు వెనక కూర్చునేదాన్ని. వెళ్ళిన రెండో రోజు అమ్మకి బాగా జ్వరం వచ్చింది. నేను అప్పుడు అనుకున్నాను, ఈ ధ్యానం కనుక శక్తివంతమైందైతే, ఈ ధ్యానం కనుక నిజమైందైతే అమ్మ జ్వరం, ఎందుకంటే ఇంటికి వెళ్దాం అంటోంది. నాకేమో వెళ్ళాలని లేదు ఇంటికి, అక్కడే ఉండాలని ఉంది. 5గురు పెద్ద మనుషుల్ని తీసుకొని వెళ్ళాను, బాగా ముసలి వాళ్ళని. సో వాళ్ళందరినీ తీసుకువెళ్ళే బాధ్యత నాది. సో అమ్మకి నేను వెళ్ళేసరికి జ్వరం తగ్గాలి అనుకున్నాను. జ్వరం తగ్గిపోయింది. గురువుగారు వెనక కూర్చొని ధ్యానం బాగా చేశాను. అమ్మకి జ్వరం తగ్గిపోయింది. అలా ఇక వైజాగ్ ధ్యాన మహాయజ్ఞం అయిపోయిన తర్వాత, ఇంకా తర్వాత సంవత్సరం నుండి 2007, 8, 9 తర్వాత 2010లో కడతాల్లో పెట్టడం జరిగింది. అక్కడి నుండి నేను అనుకున్నాను, అందరూ నన్ను క్లాసెస్ చెప్పమంటే 2009లో ఇంకా ఒక సంఘటన కూడా జరిగింది. క్లాసెస్ చెప్పమంటే నాకు క్లాస్ చెప్పడం రాదు. అందరూ ధ్యానం చేసుకుంటున్నారు. ధ్యానమే కదా, ఇంకేంటి క్లాసెస్ చెప్పేది, ఏం చెప్తాం, మన దగ్గర ఏముంటుంది అన్నాను. మరి 2009లో ఎలా జరిగింది అనంటే, 2009లో నేను ఇలాగ పాల్వంచ్ మాస్టర్స్ ఉంటే హనుమంతరావు గారు, రామారావు గారు వీళ్ళందరూ ఉంటే, ఒకసారి సరోజ మేడము రాష్ట్రమంతా కూడా అప్పుడు కలిసే ఉంది రాష్ట్రం, 2 రాష్ట్రాలు. రాష్ట్రమంతా మహిళామణుల్ని పిలిచి వాళ్ళని సన్మానం చేయాలని చెప్పి, ఓన్లీ మహిళలకి సన్మానం చేయాలని నాకు ఒక 3 నెలల ముందు చెప్పారు. ఇలా సన్మానం చేస్తున్నాను, యాంకరింగ్ నువ్వు చేయాలి అనేసి. సో సరే అన్నాను. అప్పుడు మళ్ళీ కొత్తగూడెంలో 2009లో క్లాసెస్ జరిగాయి. కొత్తగూడెంలో వేసవి కాలంలో నాకు సన్ స్ట్రోక్ అయింది. సంగీత ధ్యానం పెట్టాము మేము 40 రోజులు, 41 రోజు. ఆ తర్వాత ఖమ్మంలో ఇలా జరుగుతుందంటే సరే ఆ రోజు రానే వచ్చింది. కొత్తగూడెంలో జరిగేటప్పుడు నాకు సన్ స్ట్రోక్ అయింది. సన్ స్ట్రోక్ అయ్యి 15 రోజులు నేను సిక్ అయ్యాను. అసలు ఏమీ తీసుకోలేదు. కనీసం నేను లేచి నడిచే ఓపిక కూడా లేదు. అలాంటి స్థితిలో నేను ఖమ్మం మాటిచ్చాను కాబట్టి వెళ్ళాను, మేడం దగ్గరికి వెళ్ళాను. 5,000 మంది వచ్చారు ఆ యొక్క కార్యక్రమానికి. గురువుగారు వచ్చారు. శ్రీరాములు గారి ఇంటికి వెళ్ళాము ముందు. అక్కడి నుండి మళ్ళీ వెంటనే బయలుదేరి స్పాట్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సతమతం అవుతున్నారు. అప్పుడు నిర్మలా మేడం అంట, ఆవిడ హైదరాబాద్ నుండి వచ్చారు. ఆమె ధ్యానంలో ఉంటారు కదా. సో ఆవిడతోని యాంకరింగ్ చేయమంటే నా వల్ల కాదు, నేను చేయను అన్నది. అంటుంటే నేను వింటున్నాను అక్కడ నిలబడి. నన్ను 2 చేతులు పట్టుకొని తీసుకెళ్లారు అక్కడికి, డాష్ దగ్గరికి కూడా. సో అలాంటి స్థితిలో మేడం అన్నది నన్ను చూసి, లేదమ్మా నువ్వు చేయగలవు అన్నది. లేదు మేడం, నా వల్ల కాదు, నేను కనీసం 15 డేస్ అయింది, ఏమి తీసుకోవట్లేదు, నాకేమీ ఎనర్జీ లేదు అన్నాను. అంటే లేదు చేయగలవు అన్నది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా వెంకటేశ్వరరావు గారు, నిర్మలా మేడం, సరే నేను చేస్తానని వాళ్ళ చేతిలో పేపర్ తీసుకున్నాను. ఏం చేయాలని కూడా అడగకుండా డాష్ మీదకి వెళ్ళిపోయాను. గురువుగారు అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ, వెనక ఒక చేయి పెట్టుకొని అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ వస్తున్నారు. బోధిసత్వుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వాగతం పలికి ఒక 2 కార్యక్రమాలు వాసవి క్లబ్ వాళ్ళే అయిపోయిన తర్వాత వేదిక మీదకి ఆహ్వానించాను గురువుగారిని. ఆయన వెనక చేయబెట్టుకొని స్టెప్స్ ఎక్కుతూ వస్తున్నారు. నాకు ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వబోయారు, కానీ నేను తీసుకోలేదు. అంతవరకు గురువుగారితో ఎప్పుడు షేక్ హ్యాండ్ తీసుకోలేదు. నాకెందుకో ఏడుపు వచ్చింది. గురువుగారిని అలా షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ నా దగ్గరకు వస్తున్నప్పుడు వెళ్ళి ఇలాగా గట్టిగా హగ్ చేసుకున్నాను. నా బ్రహ్మరంధ్రము ఇక్కడ తల గురువుగారికి ఛాతీకి ఆనుకుంది. ఏ అల్లా అన్నారు. నా బ్రహ్మరంధ్రం తల శిరస్సు ఆయనకు ఆనుకోగానే. ఎందుకు అల్లా అనుకున్నాను. నేను అలా కళ్ళు మూసుకున్నప్పుడు నా లోపలికి అనంతమైనటువంటి శక్తి ఒక బంగారపు రంగులో
అది కనిపిస్తూ ఉంది నాకు నా లోపలికి ప్రవహించడం. ఎందుకంటే నేను అసలు నాలో ఏమీ లేదు, మొత్తం పరిశుద్ధమైపోయింది. బాడీలో అసలు 15 రోజులు నేను వాటర్ కూడా తీసుకోలేదంటే చూడండి ఎంత అలాగా మొత్తం ఫుల్ఫిల్ అయిపోయాను. నన్ను హనుమంతరావు సారు, రామారావు గారు ఇద్దరు చేతులు పట్టుకొని తీసుకొచ్చినటువంటి వాళ్ళు. ఇంక నేను కోకోనట్ వాటర్ మా హస్బెండ్ ఇచ్చారు, దానిలో అది గ్లూకోజ్ కలిపి అది అక్కడ పెట్టాను. నేను ఒక పాదరసంలాగా తిరుగుతూ 3 గంటలు, దాదాపు 4 గంటల వరకు 4 గంటలు స్టేజ్ మీద ఎలా తిరిగానో, ఎలా మాట్లాడానో నాకు తెలియదు. ఎందుకంటే ఆ గురువుగారు నాకు ఆ శక్తి వచ్చిందని కూడా అప్పుడు తెలియదు. అప్పుడు చెప్పలేకపోయాను. తర్వాత నేను వెళ్తూ ఉంటే కిందకి దిగి గురువుగారు, ఓ మహిళ ఇట్రా ఇట్రా అని పిలిచేసి మీ అనుభవం చెప్పండి అని అంటే, నేను శ్రీశైలంలో ఫస్ట్ అనుభవం అది కాబట్టి అది చెప్పాను. నేను గురువుగారి ద్వారా నేనంటే ఒక అడుగు వేస్తే గురువుని నేనేమీ ఆశించలేదు, నా నుండి గురువు ఏమీ ఆశించలేదు. కానీ నా హస్బెండ్ పంపించటం, అది అలాంటి స్థితిలో ఉన్నా కూడా నన్ను పంపించటము, నేను ముందుకు అడుగు వేసి వెళ్ళడము, మరి అలా వెళ్ళినప్పుడు నేను పొందినటువంటి ఆ గొప్ప అనుభూతి, ఆ గురువుగారిలో నుండి తీసుకున్నటువంటి శక్తి అనంతం, అద్భుతం. అది చిరస్మరణీయం. అది నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నేను పొందాను కాబట్టి ఆ అనుభూతిని నాకు మాత్రమే తెలుసు. అలాంటి గొప్ప గొప్ప అనుభూతులు ఇంకెన్నో ఉన్నాయి, మరెన్నో ఉన్నాయి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. అలాగే మీరు ఇంకా చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఈ ధ్యానంలో? ఇక సేవా కార్యక్రమాలు అంటే గురుగారితో నేను 2009లోనే అలా ఖమ్మం వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాను హనుమంతరావు గారితోని, వాళ్ళతోని, అంకుల్ మీరు అందరూ ఖాళీగా ఉన్నారు కదా, రిటైర్మెంట్ అయ్యి మీరు వెళ్ళొచ్చు కదా, గురుగారితో తిరగొచ్చు కదా ఇప్పుడంటే, మాకు ఆ తీరిక కోరిక లేవమ్మా, కావాలంటే నువ్వు వెళ్ళు అన్నారు. సరే నేను వెళ్తాను, నాకు గనక ఆ అవకాశం వస్తే అన్నాను. అదే టైంలో నేను క్లాసులు చెప్పలేదు. ఇంకా ఆనంద్ ప్రసాద్ విజయవాడలో స్కూల్ పెట్టారు, పిరమిడ్ స్కూల్ పెట్టినప్పుడు, మేడం మీరు రండి, ఒక 3 రోజులన్నా పేరెంట్స్ కొంచెం మీరు చెప్తారు కదా మంచిగా, వాళ్ళని మోటివేట్ చేద్దురు రండి అంటే, నేను ఒక 4 జతలు బట్టలు వేసుకున్న జతతో 4 జతలు, ఇంకా 3 జతలు ఎక్స్ట్రా తీసుకొని వెళ్ళాను. అక్కడ 3 రోజులు అయిపోయింది. నేను బయలుదేరుతానంటే, ఇంకొక రోజు ఉండి అంటే, నేను ఉండని బయలుదేరుతా అంటే, లేదు లేదు ఆ మధ్యాహ్నానికి గురువుగారు వస్తున్నారని తెలిసింది. అది రూట్ మ్యాప్లో గురువుగారు వస్తున్నారు అని చెప్పేసి తెలీదు. అంటే విజయవాడ లేదు, అటు గుంటూరు నుండి గుడివాడ అట్లా వెళ్ళిపోతారు ఒడిశా వరకు. కానీ నన్ను ఉండమంటే, తెల్లవారి మనం స్కూల్ ఓపెన్ చేయించుతాం గురువుగారితో ఉండమంటే వెళ్ళాం. గురువుగారి దగ్గరికి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయిన తర్వాత నన్నే అడగమన్నాడు. అడిగాను నేను. అడిగితే ఇప్పుడు కుదరదు, మళ్ళీ ఈసారి ఎప్పుడన్నా చేద్దాము అన్నారు. సరే అని ఊరుకొని, ఇంకా మీరందరూ టిఫిన్ చేయపోండి, తొందరగా ఎర్లీగా బయలుదేరాలంటే మేము బయటకు వచ్చి టిఫిన్ చేసి కూర్చున్నాం. గురుగారు కూడా స్నానం చేసి వచ్చి టిఫిన్ చేస్తూ అలా కుర్చీలో కూర్చొని నన్ను చూస్తూ, ఏం మేడం మీరు నాతో వస్తున్నారా అన్నారు. నేను గతుక్కుమన్నాను. అంటే నాకు షాకింగ్ అనమాట. గురువుగారు నన్ను అడగడం ఏంటి, నేనేంటి వెళ్ళడం ఏంటి, అసలు నేనేదో ఇక్కడ ఆనంద్ ప్రసాద్ పిలిస్తే వచ్చాను కదా, నేనెలా వెళ్తానో అనుకున్నాను. నేను తల అడ్డంగా నిలువుగా ఊపాను. నాకేమీ అర్థం కాలేదు. అప్పుడు మళ్ళీ శివప్ప సార్ దగ్గరికి వెళ్ళి, ఏంటి సార్ ఇలా అంటున్నారు, నన్ను రమ్మంటున్నారేంటి, ఆయన ఏంటి అట్లా అడుగుతున్నారేంటి అని అంటే, ఇంకేంది జాక్పట్ కొట్టేసావు, బయలుదేరని. బయలుదేరటం ఏంటి, 10 రోజుల టూరు, నేనేలా బయలుదేరను, ఇంటి దగ్గర పర్మిషన్ కావాలి కదా అంటే, అడుగు అన్నారు. ఇంటి దగ్గర అడిగితే మరి డబ్బులు కావాలి కదా అన్నారు. డబ్బులు అక్కర్లేదు, గురువుగారితో వెళ్తే నాకు బట్టలే లేవు సమస్య అంటే, మరి చూసుకో నువ్వు, నీ ఇష్టం అన్నారు. అప్పుడు మళ్ళీ నేను శివప్ప సార్ దగ్గరికి వెళ్ళి ఇట్లా అన్నారు, ఓకే అన్నారంటే, ఇంకేంది మరి మీ డాడీ ఉన్నారు కదా, ఉదయభాన్ డాడీ వైజాగ్లో ఉన్నారు కదా, ఆయనకు ఫోన్ చేయంటే ఎమ్మడే డాడీకి ఫోన్ చేసి, డాడీ నేను ఇట్లా విజయవాడ వచ్చాను, నన్ను రమ్మంటున్నారు సార్తో పాటు అని అంటే, కానీ నా దగ్గర బట్టలు లేవు, బట్టలు అన్నాను అంతే, లేవు అని కూడా చెప్పలేదు. ఇంకా ఆయనకు అర్థమైపోయింది, బట్టలు అవన్నీ తర్వాత సంగతి నేను చూసుకుంటాను, నువ్వు బయలుదేరిపో అన్నారు. ఇంటి దగ్గర కింగ్ పర్మిషన్ ఇచ్చారు కదా అంటే ఇచ్చారన్నాను. సరే బయలుదేరాను. బయలుదేరిన తర్వాత నేను డిసైడ్ అయ్యాను. ఎందుకు అని అంటే, ఒకళ్ళ మీద మనం ఆధారపడకూడదు. నా దగ్గర 3 జతల బట్టలు ఉన్నాయి, అప్పుడు వర్షాలు కూడా కురుస్తున్నాయి మెల్లమెల్లగా. నా దగ్గర ఉన్నటువంటి 3 జతల బట్టల్ని ఒక్కొక్క జత 3 రోజులు వేసుకోవాలి. నేను స్నానం చేసినా మళ్ళీ అవే మంచిగా మడత పెట్టుకొని వాటిని నీట్గా ఉతుక్కునే అవకాశం ఉండదు. ఎందుకంటే గురుగారితో వెళ్తే ఉరుకులు పరుగులే. అలా
నేను స్నానం చేసినా కూడా అవే బట్టలు వేసుకోవాలి, ఒక్కొక్క జత 3 రోజులు అని డిసైడ్ అయిపోయి నేను బయలుదేరాను గురువుగారితోని. అలా ఒక్క అడుగు నేను వేస్తే నిజంగా నా జన్మలో కాదు, ఎన్నెన్ని జన్మలకైనా ఆ పరమ గురువుకి నమస్కారాలు. ఆయనకి ఎంత కృతజ్ఞతలంటే, ఒక మనిషిని, ఒక రాయిని ఒక దేవుడిలాగా మలిచినటువంటి ఒక శిల్పి. ఎంతమంది శిల్పాలని, రాళ్ళ లాంటి వాళ్ళని, ఎంతమంది శిలలని శిల్పాలు చేసినటువంటి మహానుభావుడు అతను. ఆయనతో వెళ్తే షిరిడి సాయిబాబా ఆయనలో కనిపించేవారు. తర్వాత ఎంత అమాయకంగా ఒక చిన్ని కృష్ణుడు కనిపించారు, ఒక వెంకటేశ్వర స్వామి కనిపించారు. అన్నమయ్యకి సంకీర్తనలు నేను పాడుతుంటే తెల్లవారుజామున ఇలా చేతిలోకి తీసుకొని గురువుగారు చేయి పట్టుకొని పాడుతుంటే వెంకటేశ్వర స్వామి హస్తం కనిపించేది. అలా రాత్రిపూట పాటలు పాడుతుంటే చిన్న బాలుడు శ్రీకృష్ణుడు కనిపించేవాడు. ఒక నడుస్తుంటే షిరిడి సాయిబాబా కనిపించేవారు. అలా అద్భుతంగా ఎన్నో అనుభవాలు. నేను ఇలా బట్టలు లేకుండా వెళ్ళాను అని నాతో చెప్పించారు. నాకు ఎంత సిగ్గయిందంటే, బట్టలు తెచ్చుకోలేదు, నేను ఇలాగా 3 రోజులు వచ్చాను అని అంటే, మేడం మీ అనుభవం చెప్పండి, మీరు ఎలా వచ్చారు చెప్పండి అనేవారు. ఫస్ట్ మేము వెళ్ళింది గుడివాడ భూమి పూజ చేసుకొని ఆ పిరమిడ్కి, ఆ గుడివాడ పిరమిడ్ భూమి పూజ అప్పుడు నేను గురుగారితో వెళ్ళాను. అక్కడి నుండి మన భీమవరం వెళ్ళాం. తెల్లవారు లేచి నేను వెళ్ళంగానే గురుగారి దగ్గరికి చుట్టూ అప్పటికే మనుషులు ఉన్నారు. నేను పోయి నిల్చున్నాను బిక్కుమంటూ. ఫస్ట్ టైం కదా గురుగారితో ఉండడము, ధ్యానంలోకి రావడం కూడా కొత్తనే, అప్పటికి 2వ సంవత్సరం. ఏంటి మేడం మీ అనుభవాలు చెప్పండి అంటే, ఇలాగ వచ్చాను, ఆనంద్ ప్రసాద్ పిలిస్తే విజయవాడ వచ్చాను, బట్టలు కూడా తెచ్చుకోలేదు అని అంటే, ఆ మాట రావడమే ఆలస్యం. బట్టలు కూడా ఎందుకు చెప్పాను ఏమో అంటే, ఆయన అనిపిస్తున్నారు అలా లోపల నుండి. లేవంటే రాఘవరావు, రాజ్యలక్ష్మి ఇట్రండి అని పిలిచారు. పిలిచేసి మీరు మేడంకి బట్టలు పెట్టండి అన్నారు. ఇంకా సిగ్గు అనిపించింది నాకు. అయ్యో నేను ఎందుకు చెప్పాను అనుకున్నాను. సో అలా పాపం వాళ్ళు అప్పుడప్పుడు స్పాట్లో మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నాము. తెల్లవారుతుంది అంతే, 6 అవుతుంది. ఎక్కడ తెచ్చి పెడతారు వాళ్ళు, ఎందుకుంటాయి సమయానికి. ఏదో ఒక చీర పెట్టారు పాపం. మళ్ళీ నేను అప్పుడు శారీసే తీసుకొని పోయాను, డ్రెస్సెస్ కూడా కాదు. నా బ్లౌజులకి తగినట్టుగా ఒక 3 చీరలు ఇచ్చి మేడము అవి కాకుండా ఒక కొత్త శారీ పెట్టి పంపించారు. అలా మరి డాడీ నేను రాజమండ్రి వెళ్ళేసరికి 9 జతల బట్టలు తయారు చేసి ఉంచారు, డ్రెస్సులు నా సైజు అమ్మాయిలు అంతా కూడా. అలా నేను ఆ అనుభవాలు నన్ను రాజమండ్రిలో కూడా చెప్పించారు. నాకు చాలా సిగ్గేస్తుంది, పెద్ద 1000 మంది ఉన్న సభ నన్ను చెప్పిస్తుంటే నేను ఎలా చెప్పాలంటే గుర్తు చేసి మరీ చెప్పించారు నన్ను. సో అలా ఒడిశా వరకు వెళ్ళాము. అద్భుతము అసలు. ఆ ఒడిశాలో అక్కడ మాస్టర్స్ కూడా చాలా గ్రేట్ మాస్టర్సు. నాకు హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు, అయినా సరే మేము మాట్లాడుకున్నాము. నిజంగా గురువుగారితో పొందినటువంటి ఆ అనుభూతి 9 రోజులు నేను గురువుగారు వెనక కూర్చుంటే, గురువుగారు ఇదిగో ఇది మేడం మా పరిస్థితి, మేము ఇట్లాగ రోడ్లెమ్మడి పడి తిరుగుతామనేవాళ్ళు. అదే సందర్భంలో మరి నాకు ఎందుకన్నారో తెలియదు, మీకు రుణపడి ఉన్నాను మేడం అన్నారు. రుణపడి అంటే నేను అప్పటికి వచ్చింది 2 ఇయర్సే, నాకు ఏమీ తెలియదు, తాంటే తూ తెలియదు. ఎందుకు రుణపడి ఉన్నారు అని నేను 6 నెలలు నా మనసు వేదన పడింది. ఎందుకు అనేసి నాకు అనిపించింది. అప్పుడుకున్న జ్ఞానం ప్రకారం 6 నెలల తర్వాత ఎందుకు నేను గురుగారికి రుణపడి ఉన్నానని ప్రశ్న వేసుకున్నప్పుడల్లా నాకు ఏమీ ఆన్సర్ దొరకకపోయేది. ధ్యానంలో కూర్చుంటున్నాను అంతే, నాకు ఏమీ ఆన్సర్ దొరకలేదు. తర్వాత మీ నుండి ఒక అద్భుతమైనటువంటిది, ఒక జ్ఞాన వీచిక లాంటిది మీ నుండి గురువుగారు అంటే అలా ప్రతి ఒక్కరిలో చూడగలుగుతారు, తీసుకోగలుగుతారు. అలాంటి అద్భుతం ఉంది కాబట్టే గురువుగారు మీకు రుణపడి ఉన్నారు మెసేజ్ నా లోపల నుండి నాకు వినిపించింది. అలా మరి ఆయన చెప్పిస్తారు, చూస్తారు. భద్రాచలం వెళ్తుంటే ఒకసారి భద్రాచలం 2 రోజులు వెళ్ళాము. గురువుగారు అంతా అంటే ఏదన్నా అడగండి అప్పటికి 4 సంవత్సరాలైంది. ఏదన్నా అడగండి అంటే ఏం అడగం గురుగారు, ఏమీ లేదు మీ దగ్గర, మాకేమీ రావట్లేదు ప్రశ్నలు కూడా అంటే, ఇంకా అంతా పండిపోయారు, ఇంకేమీ అడుగుతారు మీరు అనేవారనమాట. అంటే అంతటి గురుగారు మేము ఫోటోలు దిగడానికి వెళ్తుంటే, ఇప్పుడు కాదు మీరు వాళ్ళందరూ దిగిన తర్వాత అన్నారు. వాళ్ళందరూ దిగిన తర్వాత ఇప్పుడు రండి అని మమ్మల్ని పక్కకు పిలుచుకొని, మీరు ఫోటోల్లో కాదు ఇక్కడ ఉన్నారు అని అన్నారు. అది ఒక్కటి చాలా. అంటే నేను సేవ అనుకోవట్లేదు, క్లాసు అనుకోలేదు. నిజంగా నేను అసలు ఇల్లు దాటి బయటికి వెళ్ళడం కూడా తెలియదు నాకు. బస్సు ఎక్కడం తెలియదు, ట్రైన్ ఎక్కడం తెలియదు. అలా మరి క్లాసులు చెప్పడానికి రేపల్లె మాస్టర్ సుధాకర్ మాస్టర్ అడిగితే క్లాస్ చెప్పడానికి రండి మేడం అంటే నాకు తెలియదు అన్నాను.
అసలు అనివార్యంగా ఎలా వచ్చిందో ఆ శక్తి, అలా వెళ్ళిపోయి నేను క్లాసెస్ చెప్పడం మొదలుపెట్టాను. గురువుగారితోని ప్రతి ఒక్కరికి ఆ ప్రత్యేకమైనటువంటి అనుబంధం. మరి ఆ లోకం నుంచి ఈ లోకానికి అలాగే వచ్చాం. అలాగే ఈ లోకంలో పత్రిగారు చెబితే దానికి బట్టలున్నాయా లేకపోతే ఏమున్నాయా అని చూసుకోకుండా ఇది చెయ్యాలి అని అంటే ఆయన నోట్లోంచి వచ్చింది అంటే జరిగిపోవాలి. దానికి కావాల్సినన్ని ఏర్పాట్లంతా కూడా ఆయనే చూస్తారు. సో అది పత్రిజీ యొక్క గొప్పతనం. ఇది ప్రతి పిరమిడ్ మాస్టర్కి అనుభవం. సో ఇంకా అలాగే మరి పిఎంసి, ఇప్పుడు పిఎంసి వచ్చింది. మనం ప్రత్యక్షంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ధ్యానం చెప్పేటువంటి పరిస్థితులు తగ్గిపోయినాయి. సో ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. మరి పిఎంసి ద్వారా ప్రచారం ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? నిజంగా పిఎంసి చాలా అద్భుతం. ఎందుకంటే ఇది గురువుగారి మానస పుత్రిక. ఈ పిఎంసి ద్వారా నేను ఎన్నో వేల మంది నోటి నుండి విన్నటువంటి మాటలు. మేము పిఎంసి చూసి ఈ ఈ ధ్యానానికి వచ్చాం. మాకు ఎవ్వరు గురువులు లేరు, ఎవ్వరూ తెలియదు, మాకు ఎవరిని ఆశ్రయించాలో తెలియదు. అంటే గురువుగారికి దర్శించేశారు మొత్తం. ఎలాగైతే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు దర్శించి కాలజ్ఞానాన్ని రచించారో, మనకు 95 వరకు అంటే సత్యయుగము వచ్చేటటువంటి వరకు కూడా ఇంకా దర్శించేసి గురుగారు ముందే చెప్పేశారు. నేను ఖమ్మంలో జరిగినప్పుడు మహిళలందరికీ సన్మానం జరిగినప్పుడు 2012 కంటే ముందే వస్తుంది అని చెప్పినప్పుడు అలాగా అని నా వైపు ఇలా చూశారు. అప్పుడే 2012 జరిగినటువంటి కార్యక్రమంలో అంటే ఆయనకి ఎవరెవరు ఎక్కడ ఎలా ఉంచాలో అన్నీ దర్శించేసి చూసేశారు. 2012 కార్యక్రమంలో లోకమంతా కూడా ధ్యానమయమైపోతుంది, ధ్యానం తెలుస్తుంది అన్నప్పుడు అప్పుడు మరి టీవీల ద్వారా మనందరం కూడా చూసాము. అలాంటి సన్నివేశాల్లో ఎవరిని అక్కడ ఉండాలి, ఎవరిని చూడాలి, ఎవరిని ఎంచుకోవాలి అని చెప్పి గురువుగారు ఎవరికి ఏం కావాలో నిజంగా అన్ని లక్షల మంది, అన్ని కోట్ల మంది కూడా నాకు గురువుగారు నా సొంతం, నా దగ్గరగా ఉన్నారు, నా గురువే ఈయన అని అనిపించేటటువంటి ఒక ఆత్మ సంతృప్తిని కలగజేసినటువంటి మహానుభావుడు. ప్రతి ఇంట్లోనూ ఉన్నారు. నేను మా ఇంటికి వస్తారా గురువుగారు అనుకున్నాను. కానీ ఇల్లెందులో జరిగినప్పుడు మరి వెంకటేశ్వరరావు గారి పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు మా ఇంటికి వచ్చారు. ఆయన మా ఇంట్లో భోజనం చేశారు. ఆ ఒక్క సంతృప్తి నాకు చాలు. ఎందుకు అనంటే ఆయన పని ఎలా అంటే ఒక అనుక్షణం కూడా ఆయన పని చేస్తూనే నిరంతర శ్రామికుడు. మా అందరినీ కూడా ఒక సంధించిన బాణాలు చేసి ఈ ప్రపంచం మీదకి ఆయన పోలేదు. మా అందరిలో ఉన్నారు, మా అందరిలో కనిపిస్తున్నారు. ఆయన భౌతిక దేహం కనిపించట్లేదు అని అనుకుంటారు, కానీ చూడని వాళ్ళకి తెలియదేమో, కానీ ఆయన అణువు కూడా ఆయన మాతోనే ఉన్నారు. మా ప్రతి క్షణంలో కూడా మాతో నడుస్తున్నారు, మాతో నడియాడుతున్నారు. ఎప్పుడో కష్టం వచ్చినప్పుడే గురుగారిని అనుకుంటాం. అలా అంటప్పుడు నేనున్నాను అని భుజస్కంధాల మీద వేసుకొని ఒక చంటి బిడ్డల్ని మోసినటువంటి పరమ గురువులు. ఆ అమ్మకు కూడా స్వర్ణమాల అమ్మ, పత్రిగారు ఈ ప్రతి ఒక్క బిడ్డని కూడా చంకనెత్తుకొని మోసినటువంటి ఇంత విశాల ప్రపంచంలో ఇంతమంది బిడ్డలు ఉండడం, ప్రతి ఒక్కరు కూడా తన బిడ్డే అనుకోవడం, మరి ఎంత గొప్ప మహాపురుషుడు, ఎంత గొప్పగా మరి జీవుల్ని హింసించొద్దు అని చెప్పినటువంటి మహానుభావుడు. చిన్నప్పటి నుండి నేను కూడా అంతే. ఎవరన్నా ఏదన్నా పల్లెటూరులో ఉండేవాళ్ళం మేము. ఎవరన్నా అలాంటి కోళ్ళని, వాటిని, మేకల్ని హింసిస్తుంటే వాళ్ళ మీద పోట్లాడేదాన్ని నేను. అందుకే గురువుగారు బెంగళూరులో నన్ను వెళ్ళంగానే ఫస్ట్ టైము తొడ మీద కూర్చోబెట్టుకొని చాలా చెప్పారు. మేము వ్యవసాయం చేస్తున్నాము, ఇలాగా పండిస్తున్నామంటే మనం చేయాల్సింది అదే. ధ్యానమయం అయిపోయింది. 2012 కల్లా ప్రపంచం మొత్తం ధ్యానం తెలిసిపోతుంది. పిరమిడ్ మయమైపోయింది, పిరమిడ్ యుగం అయిపోయింది. ఇంకా మనం చేయాల్సింది ఆహారం మీద పోరాటం. మంచి సాత్వికాహారము, ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా ఉన్నటువంటి, కలుషితం లేనటువంటి ఆహారాన్ని మనం అందించాలి. అది మన పిరమిడ్ సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత. అలా చెయ్యాలి అని చెప్పారు. మరి అలా చేయడానికి సన్నద్ధమవుతున్నాము. రైతులకు చెప్తున్నాము, రైతులందరూ ధ్యానిస్తున్నారు. అసలు వీళ్ళు వాళ్ళు అని లేదు. ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి ఒక్కరి మనసులో కూడా పత్రిగారు ఉండి వారందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క అద్భుతమైనటువంటి అనుభవాలు ఈరోజు పిఎంసికి
అందించినందుకు థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం.